నాది 10 ఏళ్ళ జర్నీ. నాదొక 15 ఏళ్ళ జర్నీ. ఇంచుమించు మాట్లాడేది ఒకటేరా. ఇట్లా కూర్చోవాలనుకున్నాము, మొత్తానికి కూర్చున్నాము. సో అంటే మంచి టాలెంట్ ఉంది, క్యారెక్టర్లు రావట్లేదు ఏంటి అంటే, ఫస్ట్ మంచి క్యారెక్టర్ రాయడానికి మంచి రైటర్ అంటే రైటర్లు ముందుకు రావాలి. తర్వాత హీరోతో పాటు మిగతా క్యారెక్టర్లు కూడా బాగుండాలి అని డైరెక్టర్ ఒప్పుకోవాలి. హీరోలు కూడా నాతో పాటు నా పక్కన మంచి మంచి క్యారెక్టర్లు ఉండాలి, మంచి కథ ఉండాలని హీరోలు ఒప్పుకోవాలి. గ్రహాలు అన్నీ కలిసి వస్తాయంటారు కదా, మేము ఎన్ని చేసుకున్నా కానీ మా మీద డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ కావాలి. సో 2026 దేవుడి దయ వల్ల అన్ని గ్రహాలు కలిసి మాకు ఇంత మంచిగా వర్కౌట్ అయిందండి. దేవుడి అనుగ్రహం. చాలామంది అడుగుతుంటారు, అన్న నువ్వు మంచి యాక్టరు, ఎందుకన్నా ఎక్కువ కనపడవు అంటే, చేయడానికి నేను రెడీ బ్రో, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇండస్ట్రీలోనే ఉన్నా, ఇక్కడే ఉన్నా. సో సినిమాలు ఉన్నా లేకున్నా అప్పులు చేసుకొని కూడా ఇండస్ట్రీలోనే బతుకుతున్నా, బయటికి అయితే వెళ్ళాలా. బట్ పిలిచే వాళ్ళు తక్కువ అయిపోయారు. దేవుడు అదృష్టము ఈ 2026లో సుమతి శతకంతో మొదలయ్యింది. దీని తర్వాత ఒక 4 సినిమాలు అన్నిట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నా. సో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన నాయుడన్నకి, అండ్ ఈడి క్యారెక్టర్ ఏంది ఇంత ఉంది కట్ చేయండి అనకుండా సో క్యారెక్టర్ అనగానే అమరు మహేష్ నీ క్యారెక్టర్ అదిరిపోతుంది రా అది ఇది అన్నాడు. సో ఒప్పుకున్న హీరోకి. అండ్ మంచి మంచి సీన్లు చేసిన తర్వాత అవి ఎడిటింగ్లో పోయి డిలీటెడ్ సీన్స్లో వచ్చేవాడు బాధపడతాం. నా సీన్లు కట్ చేయకుండా ఉన్నందుకు మా ఎడిటర్కి. సో ఇట్లా సినిమా సుమతి శతకం మంచి పేరుతో 26 స్టార్ట్ అయిందండి. ఇంకొక నెలలో ఇంకో సినిమా వస్తుంది, దానికి ప్రొడ్యూసర్ నేనే, హీరో నేనే. మళ్ళీ కరెక్ట్ మార్చి 1st వీక్లో ఇదే స్టేజ్ మీద కలుస్తా.